పరిశుద్ధాత్మని బాధ పెట్టేవారిని, కానీ దాని కాన్సిక్వెన్సెస్ ఏమొస్తాయో కొన్ని వచనాలతో నేను ముగిస్తాను. ఐ థింక్ ఐ హావ్ టు రెఫర్ దిస్. 2 పేతురు 2వ అధ్యాయము 20-22 వరకు చదువుకుందాం. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడ పరిస్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. ఆగండి. ఒక్కసారి యేసు ప్రభుని ఎరిగి ఆయన ఇచ్చే విడుదలను పొంది ఆయనతో బ్రతుకును ప్రారంభించి నేను క్రైస్తవుడిని అని చెప్పిన తర్వాత మరలా కక్కిన దాన్ని నెక్స్ట్ అదే చూస్తాం. చేసిన పాపమే మరలాకి వెళ్ళి దాంట్లో ఉన్నాం అనుకో, నీ స్థితి ముందు కన్నా తర్వాత ఇంకా ఘోరంగా పోతుంది. నీ జీవితమే వేస్ట్, నువ్వు యేసుని ఎరుగుతామే వేస్ట్. ఎందుకంటే ఇఫ్ యు నాట్ రెడీ టు చేంజ్ యువర్ మైండ్, నీ సైకి మారపోతే నీ బ్రతుకు మారదు. నీ ఆత్మ యేసు చేతికి ఇచ్చావేమో, నీ సైకి మారపోతే అపవాది అంటాడు నేను తీసుకుని పోతాను.